కడియం మండలం మాధవరాయుడిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారుల ఉత్సాహం నడుమ జరిగిన కార్యక్రమంలో యువ క్రీడాకారులను ఆయన ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న నిర్వాహకుడు అన్నందేవుల చంటిని అభినందించారు. కడియం మండలంలోని మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందని, ప్రస్తుతం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యువత క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయిలో రాణించడం ఆనందకరమన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, పత్తిపాటి రామారావు చౌదరి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, వట్టికూడి దత్తుడు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, నాగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు రాణించడానికి మంచి బహుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భూమిని కేటాయింపు చేయడం చేస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే క్రీడలు ఉన్నారు మన క్రీడాకారులు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని ప్రభుత్వం కూడా క్రీడా పరికరాలు అందించాలనే లక్ష్యంలో త్వరలోనే క్రీడా పరికరాలు కూడా ఇస్తారు. అప్పుడు మనకు కూడా కొన్ని క్రికెట్ సెట్లు అవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందని సవినీయంగా మనం చేస్తూ భారీగా పెట్టారు. చంటి గారి సైజులో ఉన్నాయి ఎన్ని డబ్బులు మేము ఇందిరా కప్పులో ఇవాళ ఒకటి మొన్నటిదాకా క్రీడలకు ప్రోత్సాహం లేదు. ఇవాళ ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ వచ్చాక వందల వేల కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నారు. క్రీడాకారులు కూడా సక్సెస్ అయిన క్రీడాకారులు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇవాళ ఒక ధోని గారు కావచ్చు, ఒక మరో సింగ్ కావచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే క్రీడలు కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవాళ పివి సింధు లాంటి వాళ్ళు వాళ్ళ పైకి వచ్చారు, గోపీచంద్ గారి అకాడమీలో. అలా అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మనం క్రీడలు రాణించాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో రాజకీయాలు లేకుండా ఉంటే రాణిస్తారు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ క్రీడలకు రాజకీయ నాయకులు చొచ్చుకురావడం, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.